న్యూ ప్రాజెక్ట్. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్. న్యూ ప్రాజెక్ట్ తీసుకున్న వెంటనే మనకి ఈ విధంగా న్యూ కంపోజిషన్ ఆప్షన్ వస్తుంది. ప్రాజెక్ట్ అంటే కొత్త పేజ్, కాంపోజిషన్ అంటే ఇప్పుడు మనం వర్క్ చేసే వర్క్ ఏరియా. సో ఈ వర్క్ ఏరియాకి సంబంధించి సైజ్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. 1920 1080 ఎక్కువగా వాడేది. సో 29.97 ఫ్రేమ్స్ యూజ్ చేస్తారు. యాక్చువల్లీ పాతకాలంలో అయితే 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ రెజల్యూషన్ ఫుల్ ఉండాలా, హాఫ్ ఉండాలా, క్వార్టర్ ఉండాలా, ఎంత క్వాలిటీ కనిపించాలనేది ఇక్కడ రెజల్యూషన్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్యూరేషన్లో ఫస్ట్ ఇక్కడ జీరోస్ ఉన్నాయి కదా, ఈ ఫ్రేమ్స్, తర్వాత సెకండ్స్, ఆ తర్వాత మినిట్స్, ఆ తర్వాత హవర్స్. సో ఫ్రేమ్స్, సెకండ్స్, మినిట్స్ అండ్ హవర్స్. ఇప్పుడు 30 సెకండ్స్లో ఉంది. ఓకే క్లిక్ చేస్తున్నాను, మనకు ఒక బాక్స్ వచ్చేసింది. ఈ సైజ్ 1920 అండ్ 1080 సైజ్. సో నెక్స్ట్ ఇక్కడ పైన టాప్లో కనిపించేవి మెన్యూ బార్ ఐకాన్స్. ఆ తర్వాత టూల్ బార్, ఈ టూల్ బార్ రిలేటెడ్ ఐకాన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ ఇది ప్రాజెక్ట్ ప్యానల్ ఏంటంటే మీరు ఏదైనా ఇంపుట్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ ప్యానల్లో తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను డబుల్ క్లిక్ చేస్తానంటే ఏదన్నా ఫైల్ ఇంపుట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, లేకపోతే వేరే సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏదన్నా ప్రాజెక్ట్ కావచ్చు, దీని లోపల నుంచి. ఆ తర్వాత ఇక్కడ సోర్స్ ప్యానల్లో ఏంటంటే ఏదన్నా ఎఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఎఫెక్ట్స్ రిలేటెడ్ మొత్తం సోర్స్ ప్యానల్లో వస్తాయి. ఎఫెక్ట్ ఏదైనా అప్లై చేస్తే ఆ సెట్టింగ్స్ మొత్తం ఇక్కడికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది టైమ్ లైనర్. సో టైమ్ లైనర్లో ఏంటంటే మీకు ఎంత టైం డ్యూరేషన్ ఉందనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్లీ యూజ్ చేసేది ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్. సో ఇవాళ ఫస్ట్ క్లాస్ ఏంటంటే షేప్స్ రిలేటెడ్. నేను ఇక్కడ షేప్ తీసుకుంటున్నాను, షేప్ డ్రా చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫిల్, స్ట్రోక్. ఫిల్ అంటే మనం మొత్తం కలర్ మొత్తం ఫిల్ అయిపోతుంది. ఆ ఫిల్ ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రేడియంట్ కావాలంటే గ్రేడియంట్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రోక్ అంటే ఇక్కడ బార్డర్లో మీకు కలర్ వస్తుంది. సో స్ట్రోక్ కూడా సేమ్, ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు. స్ట్రోక్ ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత ఇక్కడ మూమెంట్ క్రియేట్ చేయడానికి, దీన్ని ముందుకి మూవ్ చేయాలంటే పీ ప్రెస్ చేయాలి, T ఫర్ పొజిషన్. సో అటు ఇటు మూవ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ప్లేస్లో మీకు నంబర్స్ చేంజ్ అవ్వడం కనిపిస్తాయి. నేను ముందుకు మూవ్ చేస్తున్నప్పుడు కొన్ని నంబర్స్ చేంజ్ అవుతాయి, కిందికి పైకి మూవ్ చేసేటప్పుడు కొన్ని నంబర్స్ చేంజ్ అవుతాయి. వాటిని యాక్సెస్ అంటారు. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ అంటే సైడ్లో చేంజ్ అవుతుంది, మన సైడ్లో జరిపినప్పుడు ఈ నెంబర్ చేంజ్ అవుతుంది, టాప్ అండ్ బాటమ్ జరిపినప్పుడు ఈ నెంబర్ చేంజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఇది యానిమేట్ చేయాలనుకోండి, యానిమేట్ చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తే ప్లే బటన్ క్లిక్ చేస్తే యానిమేట్ అవ్వదు. సో యానిమేట్ అవ్వాలంటే కీ ఫ్రేమ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఏం చేయాలంటే ఫస్ట్ స్టాప్ వాచ్ మీద క్లిక్ చేయాలి, పొజిషన్కి సంబంధించిన స్టాప్ వాచ్. మీకు ఇక్కడ కీ ఫ్రేమ్ వస్తుంది. కీ ఫ్రేమ్ మీనింగ్ ఏంటంటే స్టార్ట్ అయింది యానిమేషన్ అని చెప్పి. నెక్స్ట్ ఎండ్ చేయడానికి ఇక్కడికి ఏ ప్లేస్లో ఎండ్ చేయాలన్నా మీ ఇష్టం. సో నేను 2 సెకండ్స్ దగ్గర పెడుతున్నాను, దీన్ని ముందుకు మూవ్ చేస్తున్నాను. ముందుకు మూవ్ చేసేటప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకు మీరు ప్లేస్ చేసుకోవచ్చు. నేను ఈ నంబర్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను జరపడానికి. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాం అనుకోండి, ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ వచ్చింది చూడండి, స్టార్ట్ అయింది, ఎండ్ అయింది. ప్లే మనకి పొజిషన్ రిలేటెడ్ యానిమేషన్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ పొజిషన్లో మీరు సేమ్ టాప్ నుంచి బాటమ్కి తీసుకొచ్చి యానిమేషన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇది ఆఫ్ చేస్తున్నా ప్రస్తుతానికి. స్టాప్ వాచ్ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, అంటే ఇక్కడ స్టార్ట్ అయిందని అర్థం. 2 సెకండ్స్కి జరిపి కిందికి జరుపుతున్నాను. ఇప్పుడు టాప్ టు బాటమ్ వస్తుంది. అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి క్లిక్ చేయాలి, తర్వాత ఎండింగ్ టైంలో వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒక్కసారి మాత్రమే స్టాప్ వాచ్ క్లిక్ చేయాలి.
ఓకే. సో ఇది పొజిషన్. సేమ్ టు సేమ్ రొటేషన్, ఆర్ ఫర్ రొటేషన్. ఆర్ క్లిక్ చేశారంటే రొటేషన్ ఆప్షన్ వస్తుంది. ఇది రొటేట్ చేయడానికి యూజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా రొటేట్ అవుతుంది. రొటేట్ అయ్యేటప్పుడు ఇక్కడ పాయింట్ మీకు ఒకటి కనిపిస్తుంది కదా, ఈ పాయింట్ని యాంకర్ అని పిలుస్తారు. ఈ యాంకర్ సెంటర్లో ఉంటే ప్రాపర్గా రొటేట్ అవుతుంది. సెంటర్లో లేకపోతే కరెక్ట్గా రొటేట్ కాదు. దీన్ని సెంటర్లోకి తీసుకురావడానికి ఇక్కడ యాంకర్ టూల్ ఉంటుంది. యాంకర్ టూల్తో దీన్ని సెంటర్లోకి తీసుకురావచ్చు. లేదంటే ఈ యాంకర్ టూల్ మీద కంట్రోల్ పట్టుకుని డబుల్ క్లిక్ చేసినా సరే సెంటర్కి తీసుకురావచ్చు. సెంటర్కి తీసుకొచ్చిన తర్వాత చూడండి, సో దాని ఓరియంట్లో అదే రొటేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రొటేషన్కి యానిమేషన్ చేయాలి. స్టాప్ వాచ్ మీద క్లిక్ చేస్తున్నాను, టైం ఇండికేటర్ ఈ టైం ఇండికేటర్ జరుపుతున్నాను అండ్ రొటేషన్ చేస్తున్నా. మీకు రొటేషన్ యానిమేషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది రొటేషన్ది. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ రొటేషన్లోకి రావాలంటే జీరో చేస్తారనుకోండి, యాజ్ ఇట్ ఈస్ నార్మల్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ స్కేలింగ్, ఎస్ ఫర్ స్కేలింగ్, స్కేల్ చేసుకోవడానికి పీ ఫర్ పొజిషన్, ఆర్ ఫర్ రొటేషన్, ఎస్ ఫర్ స్కేల్. ఈ షార్ట్ కట్స్ ఇవి. కీబోర్డ్ మీద మనం ఎస్ క్లిక్ చేసినప్పుడు స్కేల్ వస్తుంది. స్టాప్ వాచ్ క్లిక్ చేస్తున్నాను, టైం ఇండికేటర్ జరుపుతున్నాను. ఇంక్రీజ్ చేసుకుంటే మనకి స్కేల్ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ కొద్దిసేపటికి డిక్రీజ్ చేస్తే స్కేల్ డిక్రీజ్ అయ్యే యానిమేషన్ కూడా వస్తుంది. యానిమేషన్ అవుతుందా లేదా మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ పాయింట్ వచ్చిందా లేదా చూసుకోండి. పాయింట్ వచ్చిందంటే మీకు యానిమేషన్ అవుతున్నట్టు. ఓకే, ఇప్పుడు మీరు ఇది స్కేల్ చేశారు కాబట్టి ఎక్కడికి మూవ్ చేసినా సేమ్ స్కేలింగ్ అనేది యాక్టివేట్లోనే ఉంటుంది. ఎందుకంటే మనం మూవ్ చేసినంత మాత్రాన మనకి స్కేలింగ్ అనేది ప్రాబ్లం ఏం రాదు. ఎందుకంటే మనం పొజిషన్ ఏం చేయలేదు, జస్ట్ స్కేలింగ్ మాత్రం ఇచ్చాం కాబట్టి. సో పొజిషన్, రొటేషన్ అండ్ స్కేలింగ్. స్కేలింగ్ తర్వాత ఒపాసిటీ, టీ ఫర్ ఒపాసిటీ. స్టాప్ వాచ్ క్లిక్ చేస్తున్నాను. ఒపాసిటీ అంటే మనం ట్రాన్స్పరెంట్లోకి మార్చచ్చు దీన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒపాసిటీ తగ్గించాను, మాయమైపోయింది. మళ్ళీ రావాలి అనుకుంటే ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నాను, సో మాయమై వస్తుంది. మనకి బ్లింకింగ్ లాంటి ఎఫెక్ట్ లేదన్నా యాడ్ చేయాలి అనుకుంటే ఈ ఒపాసిటీ పెంచడం తగ్గించడం చేయొచ్చు. నెక్స్ట్ మీరు వర్క్ చేసేటప్పుడు ఇక్కడ క్వార్టర్లో పెట్టుకోండి. అంటే క్వాలిటీ అనేది తక్కువ పెట్టుకుంటే మీ గ్రాఫిక్ కార్డ్ అనేది తక్కువ తింటుంది ఇది. లేదంటే గ్రాఫిక్ కార్డ్ పవర్ సరిపోక మనకి ఆగిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్రిమ్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాత్ గీస్తున్నాను, అంటే ఒక షేప్ గీస్తున్నాను. ఆ షేప్కి ఎడ్జ్ ఏదైతే ఉందో అది పాత్, అంటే దారి కదా. ఆ దారిని ట్రిమ్ చేయడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిల్ ఆఫ్ చేస్తున్నా, ఓన్లీ పాత్ మాత్రమే మనకు కనిపించాలి కాబట్టి. సో ఫిల్ ఆఫ్ చేసిన తర్వాత నాకు ఈ పాత్ యానిమేట్ అవ్వాలి. సో యానిమేట్ అవ్వడానికి యాడ్ అని ఉంటుంది ఇక్కడ. కనిపించకపోతే క్లోజ్లో ఉంటే మీరు ఒకసారి ఓపెన్ చేసుకోండి. దీన్ని సెట్టింగ్స్ అని పిలుస్తాం. ఓపెన్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంటుంది. యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దీంట్లో ట్రిమ్ పాత్ అని ఉంటుంది. ట్రిమ్ పాత్ మీద క్లిక్ చేస్తే మనకి పాత్ యానిమేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఆప్షన్స్ వచ్చాయి: స్టార్ట్, ఎండ్, ఆఫ్ సెట్. మీరు కనుక స్టార్ట్ తగ్గించారనుకోండి మాయమైపోతుందా? ఇంకా క్లియర్ కనిపించడానికి ఇక్కడ స్ట్రోక్ కొంచెం పెంచుతున్నాను. స్టార్ట్ తగ్గించేస్తే మాయమైపోతుంది. స్టాప్ వాచ్ క్లిక్ చేసి టైం ఇండికేటర్ జరిపి ఇంక్రీజ్ చేసామంటే ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. మనకి యూట్యూబ్కి సంబంధించిన లాస్ట్ ఇంట్రోస్ ఉంటాయి కదా, వాటికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్ సెట్ ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇది ఆఫ్ సెట్ జస్ట్ రొటేట్ చేస్తుంది అంతే, పాత్ని అదే ప్లేస్లో రొటేట్ చేస్తుంది ఈ విధంగా. అది అలానే ఉంటుంది కానీ ఆ పాత్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ట్రిమ్ పాత్ షేప్కి ఎట్లా చేస్తాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక షేప్ తీసుకుంటున్నాను పెన్ టూల్తో. షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే స్ట్రైట్గా వస్తుంది.
ఓకే, నేను ఇంక్రీజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇంక్రీజ్ చేసి ట్రిమ్ పాత్ అప్లై చేస్తున్నా. ఓపెన్ చేస్తున్నాను సెట్టింగ్స్, యాడ్ ట్రిమ్ పాత్. ఇక్కడ తగ్గిస్తున్నాను 100ని, 0 అయిపోయింది. స్టాప్ వాచ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను కొంచెం దూరంగా పెట్టాను. మరి పాయింట్ ఇక్కడ పెడితేనే స్టార్ట్ అయింది కదా, ఈ పాయింట్ని తర్వాతైనా జరుపుకోవచ్చు. ఫస్ట్ యానిమేషన్ స్టార్ట్ చేసి తర్వాతైనా పాయింట్ని జరుపుకోవచ్చు. నెక్స్ట్ 2 సెకండ్స్కి ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి బ్యాటరీ, మనకి మొబైల్ బ్యాటరీ ఇంక్రీజ్ అవుతున్నట్టుగా యానిమేషన్ వస్తుంది. నెక్స్ట్ ఈ స్ట్రోక్కి కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. షేప్ ఓపెన్ చేస్తాం, దీంట్లో స్ట్రోక్ సెట్టింగ్స్ ఉంటాయి. దీంట్లో డాషెస్ అని ఉండేది, ఇది ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా స్ట్రిప్స్ లాగా వస్తుంది. ఇంకోసారి డాషెస్ మీద క్లిక్ చేస్తే గ్యాప్ అని ఒకటి వస్తుంది. మీరు గ్యాప్ ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యానిమేషన్ ఎట్లా వస్తుందంటే ఆ స్ట్రోక్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నట్టుగా యానిమేషన్ అవుతుంది. గ్యాప్ తగ్గియాలనుకుంటే గ్యాప్ తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ ఇలా తగ్గించాం అనుకోండి, మనకి సన్నగా ఒక స్ట్రిప్ లాంటిది యానిమేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మనకి ఏదైనా రోడ్ యానిమేషన్ లాంటిది ఏదైనా చూపించాలన్నా కానీ సరే మనం చూపించవచ్చు. ఓకే, ఇది ట్రిమ్ పాత్. టెక్స్ట్కి ఎలా ట్రిమ్ పాత్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఒక టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. క్వాలిటీ ఫుల్ లేదు కాబట్టి మనకి క్వాలిటీ కనిపించట్లేదు. సో ఇందాక చెప్పినట్టు ఇది చిన్నగా ఉంది కదా, స్కేల్ చేసుకోవడానికి ఎస్ ఫర్ స్కేల్. మీరు ఎంతైనా ఈ క్యాన్వాస్లో స్కేల్ చేసుకోవచ్చు. స్కేల్ చేసుకున్న తర్వాత చెప్పాను కదా, ఈ యాంకర్ పాయింట్ సెంటర్లో ఉండాలి. కంట్రోల్ పట్టుకొని దీన్ని డబుల్ క్లిక్ చేసినా సరే, లేదంటే యాంకర్ని తీసుకెళ్ళి సెంటర్లో పెట్టినా సరే సెంటర్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ అటు ఇటు జరిపి సెంటర్లోకి తీసుకురావడం కంటే టెక్స్ట్ని ఇక్కడ ఎలైన్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఎలైన్ ఇక్కడ కనిపించకపోతే మీరు ఏం చేస్తారంటే విండోస్ లోపల కూడా ఎలైన్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఎలైన్ ఎక్కడ ఉందో చూసుకొని ఈ ఎలైన్లో సెంటర్ క్లిక్ చేశారంటే మీకు సెంటర్లో ఎలైన్ అయిపోతుంది. నెక్స్ట్ నేను పొరపాటున స్మాల్ లెటర్స్ టైప్ చేశాను. క్యాపిటల్ చేయడానికి ఇక్కడ క్యారెక్టర్ లోపల క్యాపిటల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఎలైన్ మీద క్లిక్ చేద్దాం. ఎలైన్ సెంటర్. ఓకే, క్యాపిటల్ చేసేసాను. నెక్స్ట్ నాకు ఇక్కడ ఇందాకలా షేప్ లోపల అయితే స్ట్రోక్, ఫిల్ ఇవన్నీ కనిపించాయి. దీనికి స్ట్రోక్, ఫిల్ ఎక్కడ ఉంటాయి అంటే క్యారెక్టర్ లోపల ఉంటాయి. ఇక్కడ స్ట్రోక్ ఉంది, ఇక్కడ ఫిల్ ఉంది. నేను ఫిల్ కనుక ఆఫ్ చేశానంటే మీకు స్ట్రోక్ మాత్రం కనిపిస్తుంది. కలర్ వైట్ పెడుతున్నాను, స్ట్రోక్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి ట్రిమ్ పాత్ అప్లై చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్కి ట్రిమ్ పాత్ అప్లై కాదు. కాకపోతే టెక్స్ట్ని మనము షేప్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే రైట్ క్లిక్ చేస్తే ఈ లేయర్ మీద రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అని ఉంటుంది. క్రియేట్ లోపల క్రియేట్ షేప్ ఫ్రమ్ టెక్స్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆప్షన్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ నార్మల్ టెక్స్ట్ ఉంటుంది, దీనిపైన షేప్లో కన్వర్ట్ అయిన టెక్స్ట్ ఉంటుంది. ఓపెన్ చేస్తే యాడ్ ఆప్షన్ ఉంటుంది, సేమ్ ఇందాకలాగా ట్రిమ్ పాత్ ఉంటుంది. సరే దీంట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో యాడ్ ఆప్షనే లేదు, దీంట్లో ట్రిమ్ పాత్ ఆప్షన్ కూడా కనిపించదు. సో ఇది డిలీట్ చేస్తున్నాను, మనకు కావాల్సిన ఇది. కానీ ఒక్కసారే మీరు చేంజ్ చేసుకోండి. మళ్ళీ టెక్స్ట్ టైప్ చేసుకోవాలంటే దీంట్లో కుదరదు. మళ్ళీ టెక్స్ట్ టైప్ చేసుకొని షేప్ చేంజ్ చేయాలి, అంటే దీంట్లో షేప్లో కన్వర్ట్ చేయాలి. ట్రిమ్ పాత్ ఓపెన్ చేస్తున్నాను, సేమ్ యానిమేషన్ అనేది మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ట్రిమ్ పాత్ విత్ టెక్స్ట్. ఆ తర్వాత గ్లో అయ్యేలా చేయాలనుకోండి, ఏ వస్తువునైనా గ్లో చేయడానికి ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ లోపల గ్లో అని ఉంటుంది. గ్లో టైప్ చేసి దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. డీప్ గ్లో అంటే ఎక్కువగా గ్లో అవుతుంది, చూడండి చాలా బ్రైట్గా గ్లో అవుతుంది. నార్మల్ గ్లో అప్లై చేస్తే మనకి కొంచెమే గ్లో అవుతుంది. అంటే మనకి సాంగ్స్ లాంటివి వస్తుంటాయి కదా, అట్లాంటివి ఏదన్నా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు డీప్ గ్లో యూజ్ చేసి.
ఓకే. లేదు, నార్మల్ గ్లో అప్లై చేద్దాం అనుకుంటే నార్మల్ గ్లో, ఇక్కడ గ్లో ఉంది, అప్లై చేసుకుంటే మీకు గ్లో వస్తుంది. దీన్ని మళ్ళీ డీప్ గ్లోలో మార్చాలనుకుంటే డూప్లికేట్ చేసుకుంటే మీకు డీప్ గ్లో కనిపిస్తుంది. స్కేల్ ఎస్ ఫర్ స్కేల్, పొజిషన్ అయిపోయింది, స్కేల్ అయిపోయింది, రొటేషన్ అయిపోయింది, అండ్ ఒపాసిటీ అయిపోయింది. నెక్స్ట్ సేవర్ అని ఉంటుంది ఆప్షన్. మీరు ఇక్కడ టెక్స్ట్ టైప్ చేశాను నేను. ఎగ్జాంపుల్ కేజీఎఫ్ అనుకుందాం, కేజీఎఫ్ మూవీ టైటిల్ అనుకుందాం, కేజీఎఫ్. ఫిల్ ఆన్ చేస్తున్నా. స్ట్రోక్ ఆఫ్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. న్యూ లోపల సాలిడ్ అని ఉంటుంది. ఒక సాలిడ్ అప్లై చేశారంటే మీకు దీనిపైన టెక్స్ట్ పైన ఒక లేయర్ వచ్చేస్తుంది. న్యూ సాలిడ్ తీసుకున్న తర్వాత ఎఫెక్ట్స్, వీడియో కోపాలైట్ లోపల మీకు సేవర్ అని ఉంటుంది. లేదు మీకు అర్థం కాదు అనుకుంటే పక్కన ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ లోపలికి వెళ్ళండి, దీని లోపల సేవర్ అని టైప్ చేయండి. సేవర్ అని టైప్ చేస్తే దీని మీద అప్లై చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. ఓకే, ప్రీసెట్ టు ఫైర్, కస్టమైజ్ కోర్, టెక్స్ట్, నన్, కేజీఎఫ్, సోర్స్, ఎఫెక్ట్స్ అండ్ మాస్క్. సో text animation fire. You can use these presets also. Okay, open customize settings, change it to text layer and change the text layer to KGF. Okay, we can see the animation, and we can control the animation also. So we have some options. I am decreasing the size here. And after 2 seconds I'm increasing the size, so we can see the animation here. Okay, we have plenty effects here. We can change it and see. Okay, okay, taking an image here, an option name page turn, PAGE, page turn. You can use it as logo animation also, like this. You can reveal a logo. You can see a dot here. With this dot we can control the animation. If I move this dot, you can observe that this option is also moving. ఆప్షన్ కూడా మీకు కదులుతుంది ఈ డాట్ నేను మూవ్ చేస్తుంటే. నేను ఫస్ట్ బయటికి తీసుకొచ్చేస్తున్నాను. స్టాప్ వాచ్, మూవ్ టైమ్ ఇండికేటర్, అండ్ వీ కెన్ సీ ద డాట్ హియర్ అండ్ రిపీల్. సో లెట్స్ సీ ద యానిమేషన్. స్పేస్ బార్ క్లిక్ చేస్తే మీకు యానిమేషన్స్. See, okay, turn page. Okay, next topic, text on path.
ఒక పాత్ టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. ఐఎమ్ టైపింగ్ ఏ టెక్స్ట్. For scale, S for scale. For alignment, here we have alignment option. This is a pen tool. We are creating a path by selecting this layer. ఈ లేయర్ సెలెక్ట్ చేసి పాత్ క్రియేట్ చేసుకోవాలి. డ్రా చేసిన పాత్. ఓకే, ఓపెన్ ద సెట్టింగ్స్, టెక్స్ట్ సెట్టింగ్స్, అండ్ వీ కెన్ సీ పాత్ ఆప్షన్. పాత్ ఆప్షన్ చూడొచ్చు ఇక్కడ. పాత్ ఆప్షన్ లోపల మాస్క్ అని ఉంటుంది. ఇన్సైడ్ వీ కెన్ సీ ద మాస్క్ ఆప్షన్. చేంజ్ ఇట్ టు మాస్క్. వీ హ్యావ్ సమ్ ఆప్షన్స్ హియర్. ఫస్ట్ మార్జిన్, లాస్ట్ మార్జిన్. ఫస్ట్ మార్జిన్ అంటే ఇటు సైడ్ నుంచి వస్తుంది, లాస్ట్ మార్జిన్ అంటే లాస్ట్ నుంచి వస్తుంది. సో నేను తగ్గిస్తున్నాను. ఐఎమ్ రిడ్యూసింగ్ ఇట్. స్టాప్ వాచ్, టైమ్ ఇండికేటర్, అండ్ ఇంక్రీజింగ్ ద animation. స్లో యానిమేషన్ అవ్వాలంటే పాయింట్ని దూరంగా జరుపుకోండి. ఫాస్ట్ యానిమేషన్ అవ్వాలంటే దగ్గరే జరుపుకోండి. ఫర్ స్లో యానిమేషన్ యూ షుడ్ చేంజ్ ద పాయింట్ టు ఫార్ అవే. ఫర్ ఫాస్ట్ యానిమేషన్ ఇట్ షుడ్ బి నియర్. దగ్గర ఉంటే మీకు ఫాస్ట్ యానిమేషన్ వస్తుంది, దూరంగా ఉంటే స్లో యానిమేషన్ వస్తుంది. ఓకే, టెక్స్ట్ ఆన్ పాత్. నెక్స్ట్ ఇమేజ్ ఆన్ పాత్. టెక్స్ట్ ఆన్ పాత్కి ఇమేజ్ ఆన్ పాత్కి తేడా ఉంటుంది. డిఫరెన్స్ విల్ బి దేర్. సో ఇమేజ్ ఆన్ పాత్. సో ఏదన్నా ఇమేజ్ని ముందుకు జరపాలి అనుకోండి, పాత్లో జరపాలి అనుకోండి, ఆ ఇమేజ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఇమేజ్ ఉంది. దీని లోపల నుంచి నేను జస్ట్ నాకు ఈ కార్ మాత్రమే కావాలి. జస్ట్ ఈ కార్ నేను కట్ చేస్తున్నాను. పెన్ టూల్తో కట్ చేశాను. మన దగ్గర కార్ ఉంది. ఎస్ ఫర్ స్కేల్. మీ ఇష్టం, గూగుల్ నుంచి డైరెక్ట్గా కార్ తీసుకుంటారంటే కార్ తీసుకోవచ్చు. ఈసారి సెలెక్షన్ లేకుండా పాత్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ప్రీ కాంప్ అని ఉంటుంది. ప్రీ కాంప్ అంటే ఇట్ ఈస్ ఫర్ ఫోల్డర్. దీని ఒక ఫోల్డర్లో పెట్టడానికి, గ్రూప్ చేయడానికి. సో ప్రీ కాంప్ ఒక పాత్ గీస్తున్నాను వితౌట్ సెలెక్షన్. ఐఎమ్ డ్రాయింగ్ ఏ పాత్ లైక్ దిస్. ఓపెన్, కాపీ ద పాత్. ఇందాక దానికి దీనికి తేడా ఉంది. అది డైరెక్ట్గా టెక్స్ట్ లోపల వస్తుంది, ఇది సపరేట్గా వస్తుంది. దీన్ని కాపీ చేయాలి. కాపీ చేసి ఇప్పుడు ఆ షేప్ అవసరం లేదు, డైరెక్ట్గా పీ ఫర్ పొజిషన్, పొజిషన్కి పేస్ట్ చేయాలి. కంట్రోల్ వి ఫర్ పేస్ట్. ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే పాత్లో యానిమేషన్ వస్తుంది. యానిమేషన్ అవుతుంది, కాకపోతే ఇది సరిగ్గా తిరగట్లేదు. ఇట్ ఈస్ నాట్ రొటేటింగ్. సో వి షుడ్ చేంజ్ ద ఓరియంటేషన్ చేంజ్ చేయాలి. రైట్ క్లిక్, ట్రాన్స్ఫార్మ్ లోపల ఓరియంట్ అని ఉంటుంది. ఆటో ఓరియంట్ అలాంగ్ పాత్. సో ఓరియంటేషన్ అనేది చేంజ్ చేయాలి. ఫర్ రొటేషన్ కొంచెం రొటేట్ చేసుకున్నామంటే దానికి తగ్గట్టు రొటేట్ అయిపోతుంది. ఒకసారి రొటేట్ అయితే ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. See? Okay. Image on path. నెక్స్ట్ సేమ్ ఇమేజ్ని మీరు ఇంకొక పద్ధతిలో అంటే వేరే పద్ధతి యూజ్ చేసి యానిమేషన్ చేసుకోవచ్చు. వీ కెన్ యానిమేట్ విత్ అనదర్ సోర్స్ ఆల్సో ఫర్ ఇమేజ్. సో ఐ హ్యావ్ ఎన్ కార్ హియర్. Okay, I'm importing it. I want to animate this. So option Windows
విండోస్ లోపల మోషన్ స్కెచ్. సో మోషన్ స్కెచ్ తీసుకుంటున్నాను. డైరెక్ట్గా P4 పొజిషన్ డ్రా చేస్తాను. మోషన్ స్కెచ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ క్యాప్చర్ అని ఉంటుంది ఆప్షన్. స్మూత్ యానిమేషన్ కోసం కొంచెం ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ దిస్ వన్ అండ్ స్టార్ట్ క్యాప్చర్. ఈ విధంగా మనం క్యాప్చర్ చేస్తే యానిమేషన్ స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే ఓరియంట్ అవ్వట్లేదు కదా, తిరగట్లేదు కదా. సో రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ట్రాన్స్ఫార్మ్ ఓరియంట్ అలాంగ్ పాత్. ఒకసారి ప్లే చేస్తే మనకు ఆ పాత్లో మనకు ఆ కార్ అనేది తిరుగుతూ వెళ్ళిపోతుంది. ఓకే, ఈ పాయింట్స్ దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ యానిమేషన్ వస్తుంది. దూరంగా జరిపేస్తే స్లో యానిమేషన్ వస్తుంది. నేను మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను, దూరంగా జరిపిస్తున్నాను. పాయింట్స్ని దూరం దూరం జరపడానికి ఆల్ట్ పట్టుకొని జరపాలి. ఆల్ట్ పట్టుకొని జరిపాను. సో ప్లేయర్స్ మనకి స్లో యానిమేషన్ వస్తుంది. ఓకే.